వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లోకి వైసీపీ హాజరు కాకపోయినా వైసీపీకి కలిసి వచ్చినాయి ఈ సమావేశాలు. కొంతమంది విశ్లేషణ అయితే మాత్రం అలాగే ఉంది. వాస్తవానికి వైసీపీ అసెంబ్లీకి దూరం ముందు నుంచి చెప్తూనే వస్తుంది. ఒక పక్క బెదిరింపులు, మీ సభ్యత్వం రద్దవుతుంది, ఈసారి కనుక అసెంబ్లీకి రాకపోతే పులివెందుల్లో మళ్ళీ ఎన్నికలు వస్తాయి, ఇలా రకరకాల ప్రచారాలు అయితే జరిగింది. దేనికి భయపడలేదు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ టీం కానీ మిగిలిన ఎమ్మెల్యేలు కానీ ఎక్కడా వెనకడుగు వేయలేదు, సభకు వెళ్ళే సాహసం కూడా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గీసిన గీత అయితే దాటలేదు, ఫైనల్గా సభకు వెళ్ళలేదు. అలాగని చెప్పి జగన్ ప్రస్తావన లేకుండా సభ సాగిందా? జగన్ ప్రస్తావన వచ్చింది. ప్రస్తావన రావడమే కాదు, జగన్కి మంచి మైలేజ్ కూడా వచ్చింది, బాలకృష్ణ గారి పుణ్యమా అని ఇప్పుడు ఇది చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే ఒకవేళ వైసీపీ నాయకులు కనుక సభకి వచ్చి ఉండుంటే ఖచ్చితంగా అక్కడ ఒక ఉమ్మడిగా అన్ని పార్టీలు 3 పార్టీలు కలిసి దాడి చేసి ఉండేవి. దాడి అంటే మాటల దాడి, అది తట్టుకొని నిలబడగలిగేవా, వాకౌట్ చేసేవా, వెళ్ళిపోయావా అనేది అయితే ఏదో కథ జరిగి ఉండేది. కానీ వాళ్ళ రాకపోవడం వల్ల వాళ్ళ మాటల దాడిని వాళ్ళు ఎప్పటికప్పుడు జగన్ని వైసీపీని విమర్శించిన తీరుని, లేదంటే బాలకృష్ణ కామినేని వీళ్ళిద్దరి మధ్య మాటల్లో జగన్ సాడిస్ట్ అని ఒకళ్ళు, జగన్ సైకో అని ఒకళ్ళు, సైకో గాడు అంటూ బాలయ్య గారు చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ ప్రజల్లోకి బలంగా వెళ్ళినాయి. అంటే ఇక్కడ జగన్ లేకపోయినా జగన్ని ఏ స్థాయిలో తిట్టారో, వచ్చుంటే ఇంకే ఏ స్థాయిలో ఆడుకునేవారు, టార్గెట్ చేసేవారు అనే సంకేతం అయితే ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. సాధారణంగా ప్రత్యర్థి కనుక ఉంటే ఐక్యంగా ఉంటారు, అలాగే ఉన్నట్లుగానే కనిపిస్తారు. కానీ ప్రత్యర్థి అయితే లేకుండా పోయారు కాబట్టి సభ అంతా ఏకపక్షం అయింది. అంతే వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేనను టార్గెట్ చేయడం, లేదంటే వాళ్ళల్లో వాళ్ళే మంత్రులను టార్గెట్ చేయడం, ఎమ్మెల్యేలు, ఇదంతా జరిగింది. వాస్తవానికి ప్రతిపక్షం చేయాల్సిన పని ఇది. అంటే వాళ్ళ లోపాలని వాళ్ళే ఎంచుకున్నారు. అక్కడ కూడా ప్రజల్లో కాస్తంత చులకనైంది. ఇక్కడ సేఫ్ జోన్లో వైసీపీ ఉంది ఫైనల్గా. అంటే ఇక్కడ ఏమర్థమైంది? అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకి దూరంగా ఉన్న వైసీపీకి ఖచ్చితంగా పాజిటివిటీ వచ్చింది సభ వల్ల. ఎక్కడా పెద్దగా నెగిటివ్ రాలేదు, వెళ్ళలేదు, మా కోసం ప్రశ్నించలేదు, మా కోసం చర్చించలేదు జగన్ లేదంటే వాళ్ళ టీం అనేది ప్రజల్లో ఎక్కడా చర్చకి రాకుండా ఉండడానికి కూడా కూటమిలో ఉన్న పార్టీలు ప్రదర్శించిన అత్యుత్సాహమే అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట.